హే గైస్, కేజీఎఫ్ అనగానే సినిమానే కదా మనకు గుర్తొచ్చేది. కానీ వీళ్ళేంటండి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు సినిమా పేరుతో. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి కృష్ణా గోదావరి ఫ్లేవర్స్ అంట. ఇక్కడ కృష్ణా డిస్టిక్కి సంబంధించిన వాళ్ళకి, గోదావరి డిస్టిక్ సంబంధించిన వాళ్ళకి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయంట. సో రివ్యూ ఇద్దామని చెప్పి మేమైతే ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. అసలు లోపల అడుగు పెట్టంగానే ఆ అంబియన్స్ అయితే చాలా బాగుంది, టాప్ నాచ్గా ఉంది. ఇంకా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి చాలా పెద్ద సెలబ్రిటీసే వచ్చారంట. వాళ్ళని కూడా నేను చూపించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అండ్ జెన్యున్ ఫుడ్ రివ్యూ కూడా ఇచ్చాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే మా హస్బెండ్కి ఎంతో ఫేవరెట్ అయిన మునక్కాయ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. దాని టేస్ట్ ఎలా ఉందనేది ఆయనే చూపిస్తారు, మీరు వీడియోలో చూడండి. సో చూస్తున్నారు కదా, మా హస్బెండ్కి అయితే టేస్ట్ చాలా బాగా నచ్చిందంట, సూపర్ అని చెప్పి అంటున్నారు. స్టార్టర్స్లో వచ్చేసి సగ్గుబియ్యం, వెల్లుల్లి కారం అయితే ఆర్డర్ చేసాము. మెయిన్ కోర్స్లో ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. సో వీటి టేస్ట్ విషయానికి వస్తే నాకు ఒక డైలాగ్ చెప్పాలంది. ఏంటది అంటారా? మండుతున్నట్టుంది ఆ డైలాగ్ ఉంటుంది కదా, అదేనండి. అమ్మో చాలా కారంగా ఉంది, పర్లేదు కానీ ఓవర్ కారంగా అయితే ఉందన్నమాట. అదండి సంగతి. అవి తినేపాటికే మా పొట్టలు అయితే ఫుల్ అయిపోయినాయి. సో ఆ కారాన్ని కొంచెం కూల్ డౌన్ చేయడానికి మా హస్బెండ్ ఏమో బటర్ మిల్క్ ఆర్డర్ చేశారు. నేను వచ్చేసి స్వీట్స్లో గులాబ్ జామ్ అయితే ఆర్డర్ చేశాను. రెండు టేస్ట్ విషయానికి వస్తే రెండు బాగున్నాయి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. సో చెప్పా కదా, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం. అంతవరకు బాయ్.